Subscribe and share my channel Sudarsana. నమస్కారం. శ్రీదేవి భాగవతం కథలను తెలుసుకుందాం. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమద్దేవి భాగవతము 7వ స్కందము. చవనుని నేత్రయుక్తునిగా తరుణ వయస్కునిగా చూసి శర్యాతికి సందేహము కలుగుట. శంకా నివారణ. శర్యాతి ద్వారా యజ్ఞానుష్ఠానము. చవనుని కృపతో దానిలో అశ్విని కుమారులకు సోమరసాధికారము ప్రాప్తించుట. కుమార్తె మాటలను విని రాజు శర్యాతి వెంటనే మునీంద్రుడి దగ్గరికి వెళ్ళాడు. ఆయన చరణములకు ప్రణమిల్లాడు. తరువాత గౌరవపూర్వకంగా ఇలా అడిగాడు. భృగుకులభూషణుడవైన మునీంద్ర, మీరు శీఘ్రముగా మీ సమస్త వృత్తాంతాన్ని దయతో తెలపండి. మీ కనులకు దృష్టి ఎట్లు వచ్చెను? మీ వృద్ధాప్యము ఎట్లు పోయెను? బ్రాహ్మణోత్తమ, ఇట్టి చక్కటి రూపమును చూసి నాకు గొప్ప సందేహము కలిగినది. ఈ రహస్యమును కృపాయత్త చిత్తులై నాకు వివరముగా తెలపండి. దానిని విని నేను ఆనందించెదను. చవనుడు చెప్తున్నాడు. రాజేంద్ర, అశ్విని కుమారులు దేవవైద్యులు. వారు ఇక్కడికి వచ్చి ఉన్నారు. వారే దయతో నాకు ఉపకారం చేశారు. ఆ ఉపకారమునకు బదులుగా నేను వారికి మీరిరువురును రాజగు శర్యాతి యజ్ఞమున సోమరసమును త్రాగుటకు అధికారులనుగా చేసేదను అని వరమిచ్చి తిని. మహారాజా, దేవవైద్యుల ద్వారా నాకు యవనము విమల నేత్రములు ప్రాప్తించినవి. మీరు శాంతచిత్తులై ఈ పవిత్ర ఆసనమున విరాజమానులు కండు. చవనముని ఇట్లు పలుకగా రాజదంపతులు సుఖాసీనులయ్యారు. మహాత్ముడైన చవనునితో శుభకరమైన సంభాషణ జరుగుచుండెను. ఆయన విస్తృతముగా జరిగినదంతయు ఆద్యోపాంతము రాజునకు వినిపించెను. తరువాత మునివరుడగు చవనుడు రాజును ఓరడించుచు పలికెను. మహారాజా, మీతో నేనొక యజ్ఞమును చేయించెదను. మీరు యజ్ఞ సంభారములను సమకూర్చుకొనుడు. నా ప్రయత్నము వలన అశ్విని కుమారులు సోమరసపానము చేయగలరు. ఈ విషయమును నేను ప్రతిజ్ఞాపూర్వకముగా వారికి చెప్పి తిని. నృపశ్రేష్ఠ, మీ విశాల యజ్ఞముననే నా ప్రతిజ్ఞ పూర్తి అగును. రాజేంద్ర, మీ సోమమఖ యజ్ఞమునందు దేవేంద్రుడు కుపితుడైనచో నా తపోతేజమున అతనిని శాంతింపచేయుదును. అప్పుడు అశ్విని కుమారులు సులభముగా సోమరసపానము చేయగలరు. మహారాజా, అప్పుడు చవనముని మాటలను విని రాజగు శర్యాతి మనస్సు సంతోషముతో నిండిపోయెను. ఆయన మునీంద్రుని సత్కరించుటయందు సంలగ్నమై ఉండెను. చవనుని సత్కరించి రాణితో కూడి మిగుల సంతుష్టుడై తన నగరమునకు బయలుదేరెను. మునివరుని మాటలు మిథ్య కావని త్రోవలో అంతయును రాజదంపతులు చర్చించుకొనుచుండిరి. తరువాత సకల కోరికలతో రాజు సంపన్నుడై ఉండెను. అతడు శుభముహూర్తమున ఉత్తమమైన ఒక యజ్ఞశాలను నిర్మింపజేసెను. వశిష్ఠాది ప్రముఖ మునిగణములను ఆ యజ్ఞమునకు ఆహ్వానించెను. ఇట్లు అన్ని ఏర్పాట్లు జరుగుగా భృగువంశీయుడైన చవన మహర్షి రాజగు చర్యాతితో యజ్ఞము చేయడం ప్రారంభించెను. ఆ మహాయజ్ఞమునకు ఇంద్రాది సకల దేవతలు వచ్చారు. సోమరసపానము చేయు కోరికతో అశ్విని కుమారులు కూడా అచ్చటికి వచ్చారు. అశ్విని కుమారులను చూసి అక్కడ ఉన్న ఇంద్రుని మనస్సు శంకాస్పదమయ్యను. ఆయన దేవతలందరితోటి ఇలా అడగసాగాడు. ఈ అశ్విని కుమారులు ఇక్కడికి ఎందుకు వచ్చారు? వీరు చికిత్సా కార్యములను నిర్వహించెదరు కనుక వీరికి సోమరసము త్రాగు అధికారము లేదు. వీరిని ఇక్కడకు ఎవరు పిలిచారు? శర్యాతి మహారాజు యజ్ఞమునందు ఇంద్రుని ప్రశ్నకు దేవతలెవ్వరూ కూడా సమాధానం చెప్పలేదు. దీని తరువాత మునివరుడగు చవనుడు అశ్విని కుమారులకు సోమరసమును ఇవ్వసాగాను. అప్పుడు ఇంద్రుడు అతనిని ఆపి, వీరికి సోమరసము ఇవ్వవలదు అని చెప్పాడు. అప్పుడు చవనమునింద్రుడు దేవరాజగు ఇంద్రునితో చెప్తున్నాడు. శచీపతి, వీరు సూర్యకుమారులు. సోమరసమునకు అనధికారులెట్లగును? ఈ విషయమున మీరు సత్యవచనములతో రుజువు చేయండి. ఇది వర్ణసంకరము కాదు. సూర్యుని యొక్క ధర్మపత్ని గర్భము నుండి వీరు జన్మించారు. దేవేంద్ర, దేవవైద్యులైన వీరిలో సోమరసమును త్రాగుటకు అర్హత లేదని మీరు చెప్పుచున్నారు. వీరిలో అట్టి దోషం ఏమున్నది? శక్ర, ఈ యజ్ఞమునకే తెంచిన సకల దేవతలు ఈ విషయమును నిర్ణయించవలెను. నేను ఈ అశ్విని కుమారులకు
సోమరసపానము చేయించియే తీరుదును. నేను వీరిని దీనికి అధికారులను చేసి తిని. మఘవ, నా ప్రేరణ చేతనే ఈ రాజేంద్రుడు యజ్ఞం చేస్తున్నాడు. ప్రభు, నేను నిజం చెప్తున్నాను. అశ్వనీ కుమారులకు సోమరసమును త్రాగు అవకాశమును ప్రాప్తించవలననియే నా ఈ ప్రయత్నం అంతయును. వీరు నవయవనమును ప్రసాదించి నాకు వీరు గొప్ప ఉపకారం చేశారు. ఈ ఉపకారమునకు బదులుగా ఉపకారం చేయుటయే నా పరమ కర్తవ్యము. ఇంద్రుడు చెప్తున్నాడు, మునీంద్ర, వైద్యవృత్తి చేయు కారణమున దేవతలు ఈ అశ్వనీ కుమారులను ఘోరముగా నిందించారు. వీరిరువురు సోమరసమునకు అధికారులు కారు కనుక వీరి కొరకు సోమభాగమును ఇచ్చుటకు నిర్ణయించరాదు. చవనుడు చెప్తున్నాడు, వృత్రసంహారి, శాంతించుము. ఇది రోషావేశములకు సమయం కాదు. అట్లు చేయుటయు వ్యర్థమే. దేవపుత్రులకు అశ్వనీ కుమారులను సోమరసమునకు అనధికారులనుగా తలచుటకు నాకే కారణమును కనిపించుటలేదు. రాజా, ఇట్లు ఇంద్రునకు మునికి వాద వివాదములు చెలరేగెను. దేవతలెవ్వరునూ మునికేమియును చెప్పలేకపోయారు. తరువాత తపఃప్రభావముతో మిక్కిలి సంపన్నుడైన చవనమునీంద్రుడు సోమరస భాగమును తీసుకుని అశ్వనీ కుమారులకు త్రాగించెను. మిగతా కథ తరువాయి భాగములో తెలుసుకుందాము. శుభం. శ్రీ దేవీ భాగవతం తరువాయి భాగంలో మళ్ళీ కలుద్దాం. నమస్కారం. సబ్స్క్రైబ్ అండ్ షేర్ మై ఛానల్ సుదర్శన.